హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వైట్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి అవసరమైన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పొటాటో, క్యారెట్, బీన్స్, ఆనియన్స్ అండ్ మిర్చి. పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్ వేడైందండి. దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ స్టార్ పువ్వు వేసుకొని కొంచెం వేడి చేసుకుందామండి. హీట్ అయ్యింది. ఇప్పుడు పక్కనే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. ఈ కుర్మా చపాతీలోకి, పూరీలోకి, అలాగే ఆపం దేనిలోకైనా కూడా సూపర్ టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి అంతా కలుపుకుందామండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని పక్కనే మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి కొంచెం కొబ్బరి, అలాగే గస్సాలు, పచ్చిమిర్చి, క్యాషు, సోంపు తీసుకొని మిక్సీ చేసుకుందామండి. అది పక్కన పెట్టేసేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ ముక్కల్లో కలిపేసుకుందామండి. చక్కగా మిక్స్ చేసుకొని సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. అలాగే ఆ మిక్సీ జార్లోనే వాటర్ తీసేసుకుందాం. కుర్మా గ్రేవీకి సరిపడా వాటర్ తీసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం, అలాగే చాలా హెల్దీ కూడా. విజిల్స్ వచ్చేసాయి. ఇలా వచ్చిందండి. దీన్ని ఒక్కసారి కలుపుకొని చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీన్ని చపాతీలోకి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చపాతీలోకి మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి. నచ్చిందా? ట్రై చేయండి. అలాగే శాలిని లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.